ఓం శ్రీ మాత్రే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీకృష్ణాయ నమ. అందరికీ నమస్కారం అండి. వైశాఖ మాసం 7వ రోజులోకి వచ్చేసాము. ఈ వైశాఖ పురాణం చదివే అదృష్టాన్ని మాకు కల్పించడానికి భగవంతుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే మా ఛానల్ని ఇంతగా ఆదరించి అభిమానిస్తున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని సదా మా వారాహి ఛానల్ కోరుకుంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. వైశాఖ పురాణం 7వ అధ్యాయం. వైశాఖ మాస దానములు. అమరీషి మహారాజు నారద మహర్షికి నమస్కరించి ఇట్లా మహర్షి, నేను చూచినది సత్పురుషుల చరిత్ర వలె మహాశ్చర్యకరమగునది. ఇక్ష్వాకు మహారాజుకు హేమాంగుదుడుగు ముక్తినందిన ధర్మమును మరింత వివరంగా తెలియమని కోరుచున్నాను. దయించి నాకు వివరింపుము. శృతకీర్తిని మాటలు విని దేహముని, నాయన నీవడిగినది మంచి విషయం, తప్పక చెప్పెదను, వినుము. రాజేష్ శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమగు ధర్మములను వినలేని కోరిక ఉన్నది. నీ బుద్ధికి గల సదాశక్తిని తెలుపుచున్నాను. ఎన్నో జన్మల పుణ్యం ఉన్నప్పుడే శ్రీ మహావిష్ణు కథ ప్రసంగము ఆసక్తి కలుగును. నీవు యువకుడవు, రాజాదిరాజువు. నీకిట్టి విష్ణు భక్తి ధర్మ జిజ్ఞాస కలుగుటచే నీవు పరిశుద్ధుడివై ఉత్తమ భాగవతుడు అని తలుచుచున్నాను. కావున జన్మ సంసార బంధనాల నుండి విడిపించుకుని ముక్తిని కలిగించుకో. శుభకరమగు భగవత ధర్మమును వివరింతును, విను. యథాతోచము శుద్ధి, మడి, స్నానము, సంధ్యావందనము, దేవతలకు ఋషులకు పితృదేవతలకు తర్పణములు, అగ్నిహోత్రము, పితృశార్ధము మునుకు గుంటకు వైశాఖ వ్రత చరణము యున్నవి మిక్కిలి పుణ్యప్రదము. వైశాఖ మాస ధర్మాలు ఆచరింపని వానికి ముక్తి లేదు. సర్వధర్మములందు వైశాఖ వ్రతము ధర్మము ఉత్తమము. రాజు లేని రాజ్యము వలె పెక్కు ధర్మాలున్నవి, కానీ అవి దుఃఖప్రదమగును, కష్టములు కలిగించును, సుఖసాధ్యములు కావు. వైశాఖ ధర్మాలు సులభములు, సవ్యస్థితి మగు. రాజుల పరిపాలనలో ప్రజలకు వలె సుఖశాంతులు ప్రదములు. అన్ని వర్ణముల వారికి, అన్ని ఆశ్రముల వారికి సులభ ఆచరణ సాధ్యము, పుణ్యప్రదము. నీటితో నిండిన పాత్రను ఇచ్చుట, మార్గమున నడిచే చెట్టు నీడలో చలివేంద్రమును ఏర్పరచుట, చెప్పులు పావుకోళ్లను దానమిచ్చుట, గొడుగును విసినకర్ర దానమిచ్చుట, నువ్వులతో కూడిన తేనెను దానమిచ్చుట, ఆవు పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి, వీటిని దానము చేయుట, ప్రయాణము చేయు వారికి సౌకర్యమగు మార్గములందు బావులు, దిడుగు బావులు, చెరువులు త్రవ్వించుట, కొబ్బరి చెరుకు గడలను రసము, కస్తూరివిని దానము చేయుట, మంచి గంధము పూయుట, మంచము పరుపు దానమిచ్చుట, మామిడి పండ్లు రసము, దోసపండు రసము దానము చేయుట, దవనము, పుష్పములు, సాయంకాలమున పానకము, పూర్ణిమయందు పులిహోర మొదలగు చిత్రాన్నములు దానము, ప్రతిదినము దద్యోజనము దానము చేయుట, తాంబూల దానము, చైత్ర అమావాస్య నాడు వెదురు కొమ్మలను దానము ముఖ్యము. ఆ కాలమున వచ్చు సర్వవిధములగు ఫల పుష్పాలు, వివిధ వస్తువులను దానము చేయవలెను. ప్రతిదినము సూర్యోదయం ముందుగా స్నానము చేయవలెను. శ్రీ మహావిష్ణు పూజ తర్వాత విష్ణు కథా శ్రవణము చేయవలెను. అభ్యంగన స్నానము వైశాఖ మాసము చెయ్యరాదు. ఆకులు భుజించవలెను. ఎండలో ప్రయాణములు అలసిన వారికి విసును కర్రతో విసురుట, సుగంధ పుష్పాలతో ప్రతిదినము విష్ణువును పూజించుట, పండ్లు పెరుగు నివేదించుట, ధూపదీప సేవ, గోవులకు ప్రతిదినము గడ్డిని పెట్టుట, సద్బ్రాహ్మణులకు పాదములు కడిగి ఆ నీటిని తలపై జల్లుకొనుట. ముఖ్య కర్తవ్యములు బెల్లము, సొంటి, ఉసిరిక, పప్పు, బియ్యము, కూరగాయలు వీని దానము చేయవలెను. ప్రయాణికులు ఆదరించి కుశల ప్రశ్నలు అడిగి ఆతిథ్యము నీయవలెను. ఇవి వైశాఖ మాసము తప్పక చేయవలసిన ధర్మాలు. పుష్పాలతో చిగుళ్లతో విష్ణుమూర్తిని తలుచుకొని పుష్పదానము చేయుట, దద్యోదనము నివేదనము,
మునుగునవి సర్వ పాపములు హరించును, అఖండ పుణ్యమునిచ్చును. పుష్పాలతో శ్రీ మహావిష్ణువుని అర్చింపక, విష్ణు కథ శ్రవణం చెయ్యక, అవ్యర్థమగు కాలమును గడిపు స్త్రీ ప్రతి సౌఖ్యము పుత్ర లాభమును పొందుదు. ఆమె కోరికలు ఏమీ తీరవు. శ్రీ మహావిష్ణువు వివిధ రూపాల్లో జనులు పరీక్షించుటకై పవిత్ర వైశాఖ మాసమున సంచరించును. సపరివారముగా మహామునులతో సర్వదేవతలతో వచ్చి ప్రతి గృహమును నివసించును. అట్టి పవిత్ర సమయం వైశాఖ మాసం. పూజాదికాదులు చెయ్యని మూఢుడు శ్రీహరి కోపము గురియగును. రౌరది నరకములు పొందుది, రాక్షస జన్మ 5 సార్లు పొందును. ఇట్టి కష్టాలు వలదుకునేవారు యథాశక్తిగా వైశాఖ మాస వ్రతం ఆచరించుచు ఆకలిగొన్న వారికి కణమును, దప్పిక గల వారికి జలమును ఇవ్వలెను. జలము, అన్నము ప్రాణులకు ఆధారములు. అట్టి దానము చేసిన వారు సర్వప్రాణుల యందున సర్వాంతర్యామి అగు శ్రీ మహావిష్ణువు ఉన్నాడు. ఆయన సంతోషించి వరములిచ్చును. శ్రేయస్సును, సర్వసుఖాలు, భోగములు, సంపాదనలు కలిగించే ముక్తినిచ్చును. జలదానము చెయ్యని వారు పశువులే జన్మిత్తురు. అన్నదానము చెయ్యని వారు పిశాచులగును. అన్నదానము చెయ్యక పిశాచతత్వము ఉంది వారు కథను చెప్పించుకున్న వినును. ఇది నాకు తెలిసిన ఆశ్చర్యమగు విషయము సుమా. వైశాఖ పురాణం 7వ అధ్యాయం సంపూర్ణం. ఇదండి వైశాఖ పురాణం. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోపై మీకు ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వాలన్నా దయచేసి మా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ వారాహి ఛానల్. అందరికీ ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు.